తెల్లపిండి కూర చేసుకుందామండి. తెల్లపిండి కూరకి మనకు కావాల్సింది తెలగపిండి ఉంటుంది కదండి, అది ఇలా పొడి దొరుకుతుంది మనకి. తెలగపిండి పొడి ముక్కల్లా కూడా అమ్ముతారండి, అదైనా తీసుకోవచ్చు, మనం పొడి అయినా తీసుకోవచ్చండి. మనము మిక్సీ జార్లోకి మనం ఏం చేయాలంటే ఒక 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 హాఫ్ స్పూను మెంతులు వేసుకోవాలండి, ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. మీకు స్పైస్ని బట్టి ఒక 4 to 5 రెడ్ చిల్లీ వేసుకోవాలండి. వేసుకుని ఇందులోకి మనము ఈ తెల్లపిండి ఉంటుంది కదండి, తెల్లపిండి పొడి యాడ్ చేసుకోవాలండి. ఇది చాలా అవుతుంది పొడి కూర, అందుకని జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. ఈ క్వాంటిటీ వేసాను నేను. ఇప్పుడు ఇందులో సాల్ట్ ఇంగువ కూడా యాడ్ చేసుకుందామండి. చూసారు కదండి, ఒక స్పూను దగ్గర ఒక స్పూను ఇది యాడ్ చేశాను. సాల్ట్ ఒక స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేశానండి. ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందాము. ఇందులో